చీకటి నుండి, పాపము నుండి, శాపము నుండి ప్రభు నిన్ను విడిపించి నిన్ను వెలుగుగా చేశాడు. ఈ లోకమునకు నిన్ను వెలుగుగా చేశాడు. సౌలును గురించి చూస్తాం. సౌలు జీవితాన్ని మార్చి, సౌలు బ్రతుకును మార్చి, సౌలు యొక్క కన్నులకు పట్టిన పొరలు రాల్చివేసి పౌలుగా మార్చి ఆ పౌలుతో చెప్తున్నాడు, నేను నిన్ను అన్ని జనులకు వెలుగుగా చేసి ఉన్నాను. హల్లెలూయా. అన్ని జనులకు నేను నిన్ను వెలుగుగా చేసి ఉన్నాను. ఇక నీ జీవితాన్ని చీకటి కాకుండా చూసుకో, నీ బ్రతుకును చీకటి కాకుండా చూసుకో. నువ్వు అన్ని జనులకు వెలుగుగా ఉండాలి. నన్ను గురించి నువ్వు ప్రకటించాలి. నేను వాడుకును పాత్రగా నువ్వు ఉండాలి, నా సాధనముగా నువ్వు ఉండాలని చెప్పి పౌలును సిద్ధపరిచి పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు వెలుగుగా చేశాడు. పరులు ఉన్నప్పుడు, పరులు కమ్మినప్పుడు ఆ దృష్టి, ఆ చూపంతా కూడా దేవుని మీద లేదు, ఆత్మ సంబంధమైన వాటి మీద. ఒక సంబంధం ఎంతగా పోరాడి ప్రభు పట్టుకొని ఆ పొరలు కూడా రాల్చివేస్తే ఇప్పుడు దేవుడు తను వెలుగుమయంగా చేశాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభునందు దేవుని వాక్యాన్ని నేను దేవుడు వెలుగుగా చేశాడు, అన్ని జనులకు వెలుగుగా చేశాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కనుక దీపం వెలిగించి మంచం కింద పెట్టరు కదా, కొంచెం కింద పెట్టరు కదా. దీప స్తంభం మీద ఎలాగైతే పెడతారో నువ్వు దీప స్తంభం మీద ఉండాలి. నువ్వు వెలుగుగా ఉండాలి. నీ వెలుగు ప్రకాశిస్తూ ఉండాలి. నీ వెలుగు ప్రకాశిస్తూ ఉండాలంటే నీ చూపు, నీ దృష్టి ఈ దేహాన్ని పాడు చేయకూడదు. లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టద్దు, ఆత్మ సంబంధమైన వాటిని చూడు. కనుక లోకానుసారంగా ఆలోచించు, దైవికంగా ఆలోచించు. చూడు, దైవికమైన విషయాలు చూడు. చెప్పని రాళ్లతో కొడుతున్నా, ఈడ్చుకొని కుక్కని ఈడ్చుకొని వెళ్ళినట్టు ఈడ్చుకొని వెళుతున్నా, రాళ్లతో కొడుతున్నా, హింసిస్తున్నా, నిందిస్తున్నా, అవమానపరుస్తున్నా స్టెఫను ఆకాశం తెరవబడటం చూస్తున్నాడు. దేవుని మహిమ దిగి రావటం చూస్తున్నాడు. ఆత్మ సంబంధమైన వాటిని స్టెఫను చూశాడు. దేవుని స్తోత్రం. ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు ఎదురవుతున్నా ఆత్మ సంబంధమైన వాటిని మనము చూడాలి. వాటి మీద మన మనసు అదృశ్యమైన వాటిని చూడాలి. స్తోత్రం. హల్లెలూయా. దృశ్యమైన వాటిని చూడటం కాదు, కనబడేవి చూడటం కాదు. స్తోత్రం చెప్పు. ఎండు చేతులెత్తి చెప్పు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అర్థమైందా? లోకం ఎలా ఉందో చూడొద్దు. దేవుని స్తోత్రం. సండే మార్కెట్ ఎలా ఉంటుందో అని చూడొద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఫోన్ ఎలా ఉంటుందో అని చూడొద్దు, ఏముంటుందో అని చూడొద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? అది కాదు చూడాల్సింది. ఇదంతా నీకు దృశ్యమైందే. అర్థమైందా? లోకంలో కనబడేంత నీకు దృశ్యమైంది, ఫోన్లో కనబడేంత దృశ్యమైందే. కానీ అదృశ్యమైన చూడాలి భక్తులు. దేవుని బిడ్డలు అదృశ్యమైన వాటిని చూడాలి. స్తోత్రం. హల్లెలూయా. విశ్వాస వీరులు అదృశ్యమైన వాటిని చూశారు, దేవుని చూశారు, పరలోక రాజ్యాన్ని చూశారు, పునాదులు కలిగిన పట్టణాన్ని చూశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దైవికమైన వాటిని చూశారు. యోహాను అయితే పరలోక రాజ్యం అంతా కూడా చూస్తారు. దేవుని స్తోత్రం. దాని పునాదులు ఏంటో, దాని గుమ్మాలేంటో, దాని రత్నాలేంటో, దేవుని స్తోత్రం, ఎంతగానో పరలోక రాజ్యం అంతగా చూసాం. అదృశ్యమైన వాటన్నిటినీ చూసాం. కనుక అదృశ్యమైన వాటిని చూడాలి. జీవితం వెలుగుమయంగా ఉంది. దృశ్యమైన వాటిని చూస్తే చీకటి అయిపోతుంది నీ జీవితం. లోకంలో కనబడేది చూస్తూ ఉంటే నీ జీవితం చీకటి అయిపోతుంది. ఫోన్లోనో కంప్యూటర్లోనో కనబడేవి చూస్తూ ఉంటే నీ జీవితం చీకటి అయిపోతుంది. స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. రెండు చేతులెత్తి చెప్పండి. కొంతమంది ఫోన్లోనే వాక్యం చదువుతారు. ఎంతమందికి అలవాటు? ఇది మంచి అలవాటు. బైబిల్ లేకపోయినా చక్కగా ఫోన్ దగ్గర పెట్టుకొని ఫోన్లో చక్కగా వాక్యం చదవవచ్చు. ఎంతమందికి అలవాటు? రైట్. దేవుని స్తోత్రం. ఏమండి, మీరందరూ చేతులు తెచ్చారు ఎత్తలా అంటే నేను నమ్మాలి. దేశ రక్తమే. స్తోత్రం. అందరికి అలవాటు ఫోన్లో వాక్యాలుగా ఉంటాం. ఫోన్లకి నువ్వు వాక్యం ఫోన్లో చూస్తున్నావు, వాక్యం చదువుతా ఉన్నావు, ఈ లోపల ఒక యాడ్ వస్తుంది. ఏ యాడ్ వస్తుంది? అది వస్తువు గురించి వచ్చిందో సినిమా గురించి వచ్చిందో. ఇది చదువుతూ ఉండగా ఆ యాడ్ రాగానే నీ దృష్టి అంతా
ఆడిపోయి తోడాలి, అసలు అదే తోడాలి. స్తోత్రం. దృష్టి ఎటు వెళ్ళిపోతుంది చెప్పండి? చెడిపోతుంది, దృష్టి చెడిపోతుంది. కనుక ఫోన్లో వాక్యాలు చదువుతాం, ఫోన్లో బైబిల్ చదువుతాం, ఇలాంటి పనులు చేయాలి. ఏమి స్తోత్రం. అర్థమైందా? బైబిల్ చదవాలంటే బైబిల్ కొనుక్కో, బైబిల్ దగ్గర ఉండాలి, బైబిల్ సంపాదించుకోవాలి, బైబిల్ కలిగి ఉండాలి. ఆ వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ధ్యానించండి. దేవునికి స్తోత్రం. ఫోన్తో సరిపెట్టుకోవద్దు, ఫోన్తో సరిపెట్టుకోవద్దు. ఎప్పుడైనా అవసరమైనప్పుడు దాన్ని వాడుకోవటమే తప్ప దేవుని స్తోత్రం. దాన్ని చూస్తూ ఉంటే ఈ దృష్టి ఏమైపోతూ ఉంటుంది చెప్పండి? చీకటైపోతుంది, పాడైపోతుంది, బ్రతుకు పాడైపోతుంది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా మన కంటిని కాపాడాలి, మన దృష్టిని కాపాడుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూసి ఫోన్ చూసి, కంప్యూటర్ చూసి కళ్ళు చెడిపోయారు అనుకోండి, ఎక్కడికి వెళ్తాం? ఫస్ట్ అది కళ్ళ డాక్టర్ దగ్గర. దేవుని స్తోత్రం. ఇక కళ్ళ డాక్టర్కి వెళ్ళి కళ్ళు చూపించు, ఇదే పని జరుగుతుంది. అక్కడికి వెళ్తారు, కళ్ళు చూపించుకుంటారు. ఇంకా ఆయన కొంచెం పెద్దగా అద్దాలు ఇటు దేశ రక్తమే ఏమండి, ఇంకా మరలా చూడటం, ఇదే జరుగుతుంది. దేవుని వాక్యాన్ని చూడాలి, దేవుని వాక్యం చదవాలి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం ధ్యానించాలి. ఆ వాక్యం చదువుతా ఉంటే నీ కన్నులు తెరవబడతాయి. దేవుని వాక్యం నీ కన్నులు తెరవబడటానికి కారణమవుతుంది దేవుని వాక్యం. అందుకే కీర్తనాకారుడు ఏమంటాడు? అయ్యా, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకున్నట్లు నా కన్నులు తెరువు అన్నాడు. దేవుని స్తోత్రం. ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులను తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నీ కన్నులు తెరవబడాలి. లోకంలో ఉన్న సంగతులన్నీ తెలుసుకోవాలయ్యా అని అంటే కన్నులు చేయడం. లోక సంబంధం వాటిని చూస్తుంటే నీ కన్ను చేయాలి. అందుకే నా పెద్ద కాటుక అన్నాడు, ఆ యొక్క కాటుక కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నానంటాడు. కాటుక కొను, ఆ కాటుకతో నీ కన్ను తెరవబడాలి. వాక్యంతో నీ కన్నులు తెరవబడాలి, తేటగా మార్చబడాలి. నీ కన్నులలో దోషం ఉండకూడదు, నీ చూపు చక్కగా ఉండాలి, దృష్టి చక్కగా ఉండాలి. దృష్టి చెడిపోతే, నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా కూడా ఏమైపోతుంది? చీకటి అయిపోతుంది. ఆ చీకటి భయంకరం, ఆ చీకటి గొప్పది. కనుక అంత భయంకరం చీకటికి లోను కాకుండా, నీ జీవితాన్ని నాశనం చేసుకోకుండా, నీ ఆత్మీయతను పోగొట్టుకోకుండా దేవుడు నిన్ను వెలుగుగా చేశాడు. కనుక నీ వెలుగును ప్రకాశింపచేయి, నీ వెలుగును ప్రకాశింపచేయి. దేవుని కొరకు యేసుక్రీస్తు ప్రభులు వారు మన కొరకు నన్ను తను అప్పగించుకోవాలి. మన దేహం పరిశుద్ధంగా ఉండాలి, మనం వెలుగుమయంగా ఉండాలి, మన చూపు దేవుని మీదే ఉండాలి అని ఉద్దేశించి ఎంతగానో నశించి నరకానికి వెళ్ళిపోకుండా రక్షించడానికి యేసయ్య మన కొరకు త్యాగం చేశాడు. ప్రభు నిలువెల్ల మన కొరకు నలిగిపోయాడు. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నట్టుగా మనల్ని కూడా లోకమునకు వెలుగుగా చేశాడు. స్తోత్రం. కనుక మన వెలుగు చీకటి కాకుండా ఉండాలి అని అంటే మన చూపు చక్కగా, కనుక మన కన్నులను బాగు చేసుకుని, మన కన్నులు సరి చేసుకుని, లోక సంబంధంగా వాటిని చూడద్దు, లోక సంబంధంగా చూడద్దు, ఆత్మ సంబంధంగా చూడు. ఆత్మ సంబంధ విషయాలు చూడు, ఆత్మ సంబంధ సంగతులు చూడు, మర్మాలు చూడు, పరసంబంధమైన వాటిని చూడు, అదృశ్యమైన వాటిని చూడు. నిత్యములు భక్తులు చూచినట్టుగా చూద్దాం. మన కంటిని, మన దేహాన్ని కాపాడుతూ వెలుగుమయంగా ఉండి దేవుని రాజ్యానికి వారసులు పోతాం. అట్టి కృపగా మనం దయచేయాలి. అందరి తలలో వచ్చి కళ్ళు మూసుకుంటాం, అందరి తలలో వచ్చి కళ్ళు మూసుకుంటాం. ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభుని స్తుతిద్దాం. నీ దేహమునకు కన్ను చాలా విలువైనది. నీ దేహమునకు చాలా ప్రధానమైనది నీ కన్ను. నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా చెడిపోతుంది, చీకటిమైపోతుంది. నీ జీవితం చీకటి అయిపోతే చీకటి బ్రతుకులు నరకానికి, అగ్నిగుండానికి వెళ్ళిపోతుంది. నరకంలో, అగ్నిగుండంలో పరలోక రాజ్యంలో ఉండాలని ప్రభు నిన్ను ప్రేమించి నిన్ను వెలుగుగా చేశాడు, నిన్ను రక్షించి వెలుగుగా చేశాడు. నీ వెలుగు ప్రకాశం, నువ్వు వెలుగుమయముగా ఉన్నావు, లోకమునకు వెలుగుగా ఉన్నావు.
అన్ని జనులకు వెలుగుగా ఉండాలి. లోక సంబంధ వాటిని చూసి దేహాలు పాడు చేసుకున్నారు, జీవితాలు పాడు చేసుకున్నారు, ఎందరో నశించిపోయారు. భక్తులు, విశ్వాస వీరులైనటువంటి అబ్రహాం, మోషే, భక్తులు ఎందరో అరసంబంధ వాటిని నాకు చూశాను. చూడగలిగిన కన్నులు నాకు దాచి, ఆశ్చర్యకరమైన సంగతులు చూడగలిగిన, నీ మహిమను చూడగలిగిన కన్నులు నాకు దాచి, నీ తేజస్సును, నీ ప్రభావాన్ని చూడగలిగిన కన్నులు నాకు దాచి, అదృశ్యమైన వాటిని చూడాలయ్యా. దృశ్యమైన వాటిని చూసి అయ్యా నా జీవితాన్ని పాడు చేసుకోవడం కాదు, అదృశ్యమైన వాటిని చూడాలి, నిత్యము నిలిచే వాటిని చూడాలి. నా జీవితం వెలుగుమయంగా ఉండాలి, నా బ్రతుకు వెలుగుమయంగా ఉండాలి. అట్టి కృప నాకు దయచేయాలి, అట్టి అనుభవం నాకు దయచేయ ప్రభువాన్ని ప్రార్థించు. ప్రభుకు అప్పగించు, ప్రభుకు అప్పగించు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభో, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభో. కట్టబడితి నేను గట్టి త్రాళ్లతోను, వీడే నీదు ఆత్మ, వీడే నీదు వ్రతము. కట్టబడితి నేను గట్టి త్రాళ్లతోను, వీడే నీదు ఆత్మ, వీడే నీదు వ్రతము. వృత్తివాడనైతి తిరగలిసురుచుంటి, దిక్కులేకనేని దయను కోరుచుంటి. గుడ్డివాడనైతి తిరగలిసురుచుంటి, దిక్కులేకనేని దయను కోరుచుంటి. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో. నాతో నీవు మాట్లాడినచో బ్రతికెదను ప్రభో. నాతో నీవు మాట్లాడినచో బ్రతికెదను ప్రభో. దృష్టిని పాడు చేసుకోవాలి. ఒక సంబంధమైన వాళ్ళని చూసి వాడు ప్రేమిస్తున్నాడు సంశయం. అలాంటి స్థితిలో నా చూపు చెడిపోకూడదు, నా దృష్టి చెడిపోకూడదు, నా దేహం పాడైపోకూడదు, నా జీవితాన్ని వెలుగుగా చేసి నీ గొప్ప రక్షణ ఇచ్చి నా బ్రతుకు వెలుగుగా చేసి ఇలా చీకటి అయిపోకుండా నా దృష్టిని కాపాడు, నా చూపును సరిచేయాలి. అసంబంధమైన వాటి మీద అయా దృష్టికి నిలిపాను. పైనున్న వాటి మీద దృష్టి, అదృశ్యమైన వాటిని నేను చూడాలయ్యా. నాకు దయచేయ్యా. ఒక తీర్మానం చేసుకో, ఒక తీర్మానం చేసుకో. చూపు చక్కగా ఉండాలి, నా దేహం వెలుగుగా ఉండాలి, నా దృష్టి చక్కగా ఉండాలి, నా దేహం వెలుగుగా ఉండాలి. తీర్మానం చేసుకో. అలాంటి తీర్మానంలో చెడిపో కాపాడయ్యా, కృప చూపయ్యా. తీర్మానం చేసుకో. నీ పట్ల ప్రభుత్వం చేస్తాను, నీ పట్ల ప్రభుత్వం చేస్తాను. తీర్మానం చేసుకుంటావా? ఈరోజు ఒక ఒప్పందం చేసుకుంటావా? యా ఇప్పటి వరకు లోక సంబంధ వాటిని చూసి నా దేహాన్ని చీకటిగా చేసుకుని క్షమించు. ఈ చీకటి బ్రతుకు చాలిక, ఈ అంధకారపు బ్రతుకు చాలు, ఈ గాఢాంధకారపు బ్రతుకు చాలా ఇక వెలుగుగా చేయలేదు. కృప
జీవితాలు నేను ప్రభు సేవకు తీర్మానం చేశాను. ఒక ఒప్పందం చేశాను. దేవునికి అప్పగించుకో. ఒక తీర్మానం, దేవునికి నిన్ను అప్పగించుకో. నీకు ఇష్టం ఉందా? ఒక తీర్మానం చేసుకోవడానికి నీకు ఇష్టంగా ఉందా? ఒక ఒప్పందం చేసుకోవడానికి నీకు ఇష్టంగా ఉందా? నీ దేహాన్ని, నీ దృష్టిని, నీ చూపుని దేవునికి అప్పగించడానికి ఇష్టంగా ఉందా? నీ జీవితం వెలుగుగా ఉండటం ఇష్టంగా ఉందా? నీ దృష్టి, నీ కన్నులు అదృశ్యమైన వాటిని చూడటానికి ఇష్టంగా ఉందా? తీర్మానం చేశాను. అలా తీర్మానం చేసుకుంటే ఒకసారి నీ కుడి చేయి దేవుని సింహాసనం వైపు, నీ కుడి చేయి దేవుని సింహాసనం వైపు. ఒక తీర్మానానికి వచ్చిన నీవు నీ కుడి చేయి దేవుని సింహాసనం వైపు, ఎడమ చేయి నీ పొద్దు పెట్టచ్చు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభు హస్తం నేను తాకు. ప్రభు హస్తం మహిమ కలిగిన హస్తం నేను తాకు. నీ జీవితాన్ని ప్రభు వెలుగుగా చేయబోతున్నావు. అన్ని జనులకు వెలుగుగా ఉండబోతున్నావు. లోకానికి వెలుగుగా ఉండబోతున్నావు. దీప స్తంభం మీద ప్రభుని నిలబెట్టబోతున్నాడు. మంచము కింద కాదు, కొంచెము కింద కాదు, దీప స్తంభం మీదనే ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నిన్ను ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. సఫల వలె నిలబెట్టబోతున్నాడు. మహిమ కలిగిన దాన్ని చూడటానికి, అదృశ్యమైన దాన్ని చూడటానికి ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నీ పట్ల ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నిన్ను మహిమతో నింపుతున్నాడు. ఒక తీర్మానం చేస్తాను. ఇక్కడి ప్రభా బిడ్డను ఆశీర్వదించు. ఈరోజు ఒక తీర్మానానికి వచ్చారు. ఒక తీర్మానానికి, ఒక ఒప్పందంలోకి వచ్చారయ్యా. వారి దృష్టి బాగుండాలి, వారి కన్నులు తేటగా ఉండాలి, వారి దేహము వెలుగుగా ఉండాలి. ఆ తీర్మానం చేసుకున్నారు. మీకు అప్పగించుకున్నారు. ఈ దేహాలు దీవించబడను గాక, ఈ దేహాలు వెలుగుమయంగా మార్చబడను గాక, ఈ కన్నులు తేటగా ఉండును గాక, ఈ కన్నులు అదృశ్యమైన వాటిని చూచును గాక, ఈ కన్నులు పరిశుద్ధ పరచబడును గాక, చీకటి పారిపోవును గాక, వెలుగు కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. మహిమ చాపండి అయ్యా. జీవితాలు పాడు, నరకానికి అగ్ని కొట్టడానికి లోను కాకూడదు అయ్యా. తీర్మానం చేసుకుని చేతులు మీకు అప్పగించుకుంటే అందరినీ కూడా వాక్యాన్ని ప్రతి హృదయంలో కూడా కృప చూపమని హల్లెలూయా. దయచేసి సమయంలో మనం అందరూ దానికి సమర్పించుకొని హల్లెలూయా అందరికీ హృదయంలో సమర్పించి అటు ఇటు చూచి వెనుకాడక శీఘ్రమే చూడు మీకా కలియాయని కొరకేసుడే లోకాశలు కలలో చూపులకు లోబడదు హాని కలుగు
చెంత చేరి తిలకించినారు ఆహాదరణ పొందినారు మరి వెళ్ళి ప్రభుని చాటించినారు ఆహాదరణ పొందినారు మరి వెళ్ళి ప్రభుని చాటించినారు సిల్వాదే శీఘ్రమే చూడుమికా బలియాయని కొరకేసుడే హల్లెలూయా వారు కార్యక్రమాల నుంచి మనకు ఉపవాస ప్రతిష్ట కూడిక 15 రోజులు మందిరముల నిర్మాణం ప్రార్థన చేయడం ప్రతిష్ట 15 రోజులు ఉపవాస ప్రతిష్ట రోజు 8వ రోజులు సాయంత్రం 5 గంటలకు రోజు చేస్తున్నాను. అలాగే ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటలకు అలాగే సాయంత్రం 6 గంటలకు ఉపవాసం చాలా మనం చేస్తున్నాను. అలాగే గురువారం శనివారం 9 గంటల నుంచి 4 గంటల వరకు ప్రార్థన, అలాగే తిరిగి సాయంత్రం ప్రార్థన చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఇంకా రోజు 7 కోరికలు కూడా అందరూ కూడా ప్రతిరోజు సాయంత్రం 6 గంటల కోరికలు పాల్గొనాలని అందరికీ చేస్తున్నారు. మరి ముఖ్యంగా దేవుని ఇంటి గురించి ఆసక్తితో అందరూ కూడా వచ్చి దేవుని మనం చేస్తూ హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన చేస్తున్నాం. అందరూ ప్రయత్నిస్తాను మంచిగా కండు మూసుకున్నది ప్రార్థన చేసుకున్నాను. ఇంతవరకు దేవుడి కోరికను జయకరంగా జరిగించి దేవుని బట్టి మనమందరూ కూడా మన 2 చేతులకి దేవుని స్తుతిని చెల్లించుదాం. స్తోత్రం 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 హల్లెలూయా 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 దైవమా మీకే స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా యేసయ్యకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పునరుత్థాన దినమందు ఈ రీతిగా మీ సన్నిధిలో మేమందరం చేరి నిన్ను స్తుతించి ఘనపరిచి ఆరాధించే భాగ్యం నాకు మాకు దయచేసి విధానం బట్టి స్తోత్రాలు. వాటి ద్వారా మీరు మహిమ పొందారు. ఆరాధనలో ఆత్మ కూడికల నుండి మీ ఆత్మచగా అభిషేకించారు. ధ్యానవాక్యం నుండి మాతో మాట్లాడారు. సాక్ష్య భాగంలో మీ బిడ్డలు నిలబెట్టుకున్నారు. లేఖన భాగులను మీరు మాతో ముచ్చటించారు. మీ వాక్కులన్నీ ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేసి ప్రభావ మీరే కూర్చోండి. తల్లి మా దేహములు చీకటి కాకుండా వెలుగుమయముగా ఉన్నట్లుగా అదృశ్యమైన వాటిని చూచున్నట్లుగా అయా ప్రభా స్తోత్రమైన మీ యొక్క రాజ్య వారసులో ఉన్నట్లుగా మీరే చూపి మీరే మైండ్ తెచ్చుకోండి. దేహాల చీకటి అయిపోతే ఆ చీకటి ఎంతో అయా గొప్పదని ఎంతో భయంకరమైనవి మాతో మాట్లాడారు. ఆ చీకటి బ్రతుకు ఆ చీకటి పరిస్థితులకు లోను కాకుండా ప్రభా వెలుగుమయంగా మా జీవితాలు ఉన్నట్లుగా మీరు కృప చూపారు. చేరి కూడి వచ్చిన మా పిల్లలను దీవించండి. ఎవరి అవసరంతో ఎక్కడితో వచ్చారో వారి అవసరాలను తెచ్చాడు. ఈ దినం రాలేక వెనుకబడి బిడ్డలు మీ చిత్తమైతే మనకు నడిపించండి. ప్రతి ఒక్కరి హృదయ వాంఛ వ్యక్తించండి. ఇసుకులు ప్రార్థించారు, మొరపెట్టారు, ఏం అడిగారో అయ్యా వారి హృదయ వాంఛంతో మీకు తెలుసు. వారు కోరినట్టుగానే అవును కాకని ప్రార్థన చేస్తున్నారు. గొప్ప కార్యాలు మీరు చేసి మహిమ తెచ్చుకోండి అయ్యా. స్తోత్రం. ఈ రోజునైనా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. గొప్ప విజయాలు దయచేసి ఉద్యోగాలకు అర్హులుగా చేసి కృప చూపండి ప్రభావ. కొందనాలు ఆశీర్వదించండి. అవి దీవించిన అంటే ఎగ్జామ్ కొరకు ఎప్పటి నుంచో బిడ్డ ఎదురు చూస్తూ వచ్చింది. ఈరోజు రాస్తా ఉంది. మీరు గొప్ప కార్యం చేయి, మీరు కృప చూపండి ప్రభావ. గొప్ప విజయాన్ని అనుగ్రహించి ఉద్యోగానికి అర్హురాలుగా చేసి
ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాళ్ళకి బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి, విడుదల కలుగుచి, ఆరోగ్యం దాయిచి మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను కదా. ఆశీర్వదించి నూతన కార్యాలు మీ చేయండి. ప్రార్థన సహాయం కోరిన బిడ్డలందరూ కూడా చూపించండి, ఆశీర్వదించి మీ సన్నిధితోడు పరచండి. అందరి కొరకు, అందరి నిర్మాణాల కొరకు ప్రార్థన చేస్తాం. ముఖ్యంగా ప్రభా అయా ఈ మందిరం కొరకు హెడ్ క్వార్టర్ చర్చిగా చేశాం అయా. ఈ ఘనమైన మందిరం ఇక్కడ దాని అయా మీరు కృప చూపండి, మీరు నిర్మించండి, అప్పగించండి, అద్భుతం చెయ్యండి, ఆటంకాలను తొలగించండి, ఈ కార్యం జరిగించండి, మహిమ తెచ్చుకుని ప్రార్థన చేస్తాం. తోడుగా ఉంచండి అయ్యా. అయా ప్రార్థన చేసుకుని అయ్యా మీరు తప్ప మాకెవరు, మా సహాయం లేదు, మా నిర్మాణకుడము నీవు అయ్యా. నిర్మించాలి, మీ చేతులు చాలాలి, మీ చేతులే పని ప్రారంభించాలి, మీ చేతులే పని ముగించాలి. సహాయం చేయాలి, గొప్ప కార్యం చేయాలి, మీ చిత్తానుసారంగా నిర్మించి అప్పగించి సహాయం చేయాలి. ఎవరు కూడా మందిరానికి విరోధంగా, వ్యతిరేకంగా, ఈ నిర్మాణానికి వ్యతిరేకంగా ఉండకూడదు అయ్యా, విరోధంగా ఉండకూడదు అయ్యా. మనస్సు అయ్యా ప్రతి ఒక్కరికి దగ్గర ఆనుకో ఈ పని మిక్కిలి గొప్పదని గ్రహించి అది చేయడానికి సహాయం చేసి మహిమ తెచ్చుకో, గొప్ప కారించి మనకు ఆనుక పీడించి బిడ్డల బుక్కులు సమర్పించిన నిధిలో చేర్చుకుని సేవ కొరకు వాళ్ళు ఆకాశపు వాకిలి విప్పండి, పట్టుదల తీవ్ర దాచి సమృద్ధిగా దాచి ప్రతి లోటు ప్రతి కొరతనిచ్చి మేలు చేసి మహిమ తెచ్చుకుని సమృద్ధినిచ్చి ఆశీర్వదించి వదలించి వారు మనతో జరుగుతున్న కార్యక్రమాలతో క్రమంగా జరిగించి యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. నా ప్రాణమా యెహోవాను సేవించు, నా అంతరంగమందున సమస్తమైన పరిశుద్ధనామమును సేవించు, నా ప్రాణమా యెహోవాను సేవించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మన తండ్రి అయిన దేవుని, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి మనందరినీ సర్వసత్యములోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనకున్న సకల పరిశుద్ధి ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించుకున్నాక ఆమె యేసు రక్తమే ఇచ్చారు, సిలువ రక్తమే ఇచ్చి ప్రవేశనం సంపూర్ణించు, అపవాది క్రియలకు నాశనం కలుగునగా ఆమె. హల్లెలూయా. అందరి కొరకు వేయించబడండి. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. పరలోకీష్ట మహారాజుకి, త్వరలో రాన రారాజుకి, పాపుల రక్షకునికి, రోగుల వైద్యునికి, మనకు పరలోకమిచ్చు దేవునికి, పరలోకీష్ట మహారాజుకి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు, అందరికి వందనాలు. కృపగలుగునగాక, కృపగలుగునగాక. అందరూ వందనాలు చెప్పుకొని ప్రేమగా పలకరించుకొని సమాధానంగా మనం చేస్తున్నాం. సాయంత్రం 5 గంటల కల్లా అందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. God bless you.